your source for worldwide updates. Special Post Global News starts now. Welcome to Special Post. The Indian Police. నా బెల్ట్ మీద ఉన్న ఈ మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. ఇలాంటి సినిమా డైలాగులు ఎవరిని చూసి రాశారో తెలుసా? 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్, స్టైలిష్ మెయింటెనెన్స్, ఇది కాదు హీరోయిజం. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్లుగా ఇన్నోసెంట్ గా కనిపించే ఒక ఉగ్ర సింహం కథ ఇది దేశం కోసం ప్రాణమిచ్చిన నిజమైన నాయకుడి కథ. అతనే చెదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్. ఆయన పేరు వింటేనే పోలీస్ శాఖలో ఒక వైబ్రేషన్, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒక ధైర్యం, రక్షణ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలో ఉమేష్ చంద్ర అత్యంత నిజాయితీగా తన బాధ్యత నిర్వహించిన గౌరవనీయమైన పోలీస్ అధికారి. ఆయన పనిచేసిన ప్రతి చోట ప్రజలు, పోలీసులు ఆయనను ఎంతగానో ప్రేమించారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారు ఉమేష్ చంద్ర. పోలీసులు ఏం చేయగలరో నక్సలైట్లకు, వర్గీయులకు చూపించి వారి వెన్నులో వణుకు పుట్టించారు. భారతదేశంలో 2వ అత్యంత సమస్యాత్మక జిల్లాగా గుర్తించిన కడప జిల్లాకు ఎస్పీగా తన పదవీ కాలంలో తన అసాధారణ సామర్థ్యాలతో అతి తక్కువ సమయంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పిన సమర్థుడు ఉమేష్ చంద్ర. కడప ప్రజలు ఆయనను కడప పులి అని పిలిచేవారు. ఉమేష్ చంద్ర తన తోటి అధికారులు ఆదర్శంగా తీసుకునేలా పోలీస్ పరిపాలన ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ నిష్పక్షపాతంగా పనిచేశారు. ప్రజల మనస్సులలో పోలీసుల పట్ల ఉన్న ప్రతికూల భావాన్ని, భయాన్ని పూర్తిగా పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసిన మొదటి వ్యక్తి. నక్సలైట్లతో వ్యవహరించడంలో ఉమేష్ చంద్ర ధైర్య సాహసాలు ప్రదర్శించారు. జన జాగృతి పేరుతో ప్రజల ముందుకు వెళ్లి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపి తీవ్రవాదులు, నక్సలైట్లు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ అడ్డుకోవడానికి ఆయనే స్వయంగా ప్రణాళిక వేసి నాయకత్వం వహించేవారు. ఉమేష్ చంద్ర తన వృత్తి పట్ల అత్యంత నైపుణ్యాన్ని పాటించిన ఒక ఆదర్శప్రాయమైన పోలీస్ ఆఫీసర్. ఉమేష్ చంద్ర తనకు తానుగా కొన్ని అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నారు. ఆ ప్రమాణాలను అందుకోవడానికి, ఆ దారిలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తన తోటి పోలీస్ అధికారులను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. చెప్పిందే చేయడం, చేసేదే చెప్పడం ఆయనకున్న గొప్ప కమిట్మెంట్. అందుకే ఆయనను దళపతి అని కీర్తించారు ప్రజలు. ఉమేష్ చంద్ర తాను వెళ్లిన ప్రతి చోట పోలీస్ బలగాల్లో మనోధైర్యాన్ని, గర్వాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తోటివారి పట్ల నిజమైన శ్రద్ధ చూపేవారు. ఆ మానవతా స్వభావమే సామాన్యులకు తక్షణమే ప్రియమైన వ్యక్తిగా మారేలా చేసింది. ఆయన తన పనిని కేవలం ఒక పోలీస్కే పరిమితం చేసుకోలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఉమేష్ చంద్ర తాను పనిచేసిన అన్ని జిల్లాల్లోనూ సామాన్యులు, పోలీసుల చేత దేవుడిలా ఆరాధించబడ్డారు. పోలీసు బలగాల్లో అలాగే సామాన్యుల్లో గొప్ప విధేయత మరియు అభిమానాన్ని కూడా కలిగించారు. అంతేకాదు తనతో పనిచేసే పోలీస్ అధికారులందరి సంక్షేమాన్ని కూడా ఆయనే స్వయంగా చూసుకున్నారు. కష్ట సమయాల్లో పోలీస్ కుటుంబాలకు సహాయం చేశారు. పోలీస్ సిబ్బంది గాయపడినప్పుడు వారికి అండగా నిలిచారు. సాధారణంగా ఎన్నికల సమయంలో హింస, హత్యలు, అల్లర్లు చోటు చేసుకుంటాయి. ఉమేష్ చంద్ర అడుగుపెట్టిన ప్రతి చోట, అన్ని జిల్లాల్లోనూ హింస అనే మాట లేకుండా చేశారు ఆయన. ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోయేలా చేశారు. అలాంటి దేవుళ్ళంటి వ్యక్తిని మనమేం చేశాం? మనం చేసే తప్పుడు పనులకి అడ్డం వస్తున్నారని రెక్కి వేసి మరీ లేపేశాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వినండి. ఉమేష్ చంద్ర మొదటి పోస్టింగ్ 1991 నుంచి 94 మధ్య వరంగల్ ఏఎస్పీగా వర్క్ చేశారు. జన జాగృతి అనే సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడే మొదలైంది. దాని ద్వారా వరంగల్ జిల్లాలో పాతుకుపోయిన నక్సలిజం ని రూపుమాపాలన్న ప్రయత్నంలో నక్సల్స్ కి బద్ద శత్రువుగా మారారు. తర్వాత వెంటనే ఆయనను కరుడుగట్టిన ఫ్యాక్షన్ ఏరియా కడప జిల్లా పులివెందులకు ట్రాన్స్ఫర్ చేశారు. కేవలం 4 నెలల్లోనే తన చర్యలతో అక్కడ ఉన్న ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించుకున్నారు ఉమేష్ చంద్ర. తన కార్యనిర్వహణలో విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ రైడింగ్స్ మీద రైడింగ్స్ చేస్తూ ఫ్యాక్షనిస్టుల గుండెల్లో గుబులు పుట్టించిన ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర. కడప జిల్లా ప్రజలు ఆయనని ఎంతగా అభిమానించారంటే ఆయన మీద పాటలు కూడా రాసుకొని పాడుకునేంతగా. ఆ తర్వాత 1995 ఫిబ్రవరిలో స్పెషల్ డ్యూటీ కింద వరంగల్లో నియమించబడ్డారు. ప్రజల్లో పోలీసుల మీద ఉన్న భయం పోగొట్టడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని చేపట్టి పోలీస్ వ్యవస్థను ప్రజలకు దగ్గరగా చేశారు.
ఈయనను బాగా విశ్వసించిన ప్రజలు తొలిసారిగా తన సమస్యలను అడవిలో అన్నలతో కాకుండా పోలీసులతో చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1995 జూన్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ప్రమోషన్ పొందిన ఉమేష్ చంద్ర కడప జిల్లాకు మళ్లీ బదిలీ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత 1997 జూన్లో కరీంనగర్ కి బదిలీ అయ్యారు. కడప జిల్లా ప్రజలు ఆయన ట్రాన్స్ఫర్ ని అడ్డుకోవడానికి రోడ్డు మీదకొచ్చి ధర్నాలు కూడా చేశారంటే మీరు అర్థం చేసుకోవాలి ఉమేష్ చంద్ర వాల్యూ ఏంటో. కడప జిల్లా నుంచి ఆయన బదిలీ అయి వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు ఆయనకు పలికిన వీడ్కోలు ఏ పోలీస్ కి అలాంటి గౌరవం దక్కి ఉండకపోవచ్చు. ఇక ఆయన కరీంనగర్ లో నక్సలిజం ని రూపుమాపాలని తన ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశారు. నక్సల్స్ కి సింహ స్వప్నంలా మారిన ఉమేష్ చంద్రని ఎలాగైనా చంపాలని అడవిలో అన్నలు నిర్ణయించుకున్నారు. ప్రజల్లో వచ్చిన మార్పుతో వారి ప్రాణాలు పోతాయేమో అన్న భయం నక్సల్స్ ని నిద్రపోనివ్వలేదు. వారి ప్రాణం మీద తీపితో 2-3 నెలలు కాపు కాసి మరీ ఒక పథకం ప్రకారం హైదరాబాద్ నడిబొడ్డున ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఉమేష్ చంద్ర వాహనంపై కాల్పులు జరిపారు నక్సల్స్. అతని సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్ అప్పటికప్పుడే చనిపోయారు. చేతిలో ఆయుధం లేని ఉమేష్ చంద్ర కారు దిగి నక్సల్స్ ని వెంబడించారు. ఆయన చేతిలో పిస్టల్ లేదని తెలుసుకున్న నక్సల్స్ ఆయనపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై కుప్పకూలిన ఉమేష్ చంద్రను అగంతకులు దగ్గరకు వచ్చి మరీ ఆయన చనిపోయారా లేదా అని నిర్ధారించుకొని మరి ఇంకొక రౌండ్ కాల్పులు జరిపి వాళ్ళలో ఉన్న మానవ మృగాలను నిద్రలేపారు. ప్రజల క్షేమం కోసం ఎంతో నిజాయితీగా పనిచేసిన ఉమేష్ చంద్రని కేవలం వారి ప్రాణం మీద తీపితో ఘోరంగా చంపారు నక్సల్స్. మోరల్ ఆఫ్ ద స్టోరీ: నక్సలిజం అంటే ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి గన్ పట్టి మరీ అడవుల్లో దాక్కుని ప్రజా క్షేమం కోసం, నిరంకుశత్వాన్ని, అవినీతిని, నిరాదరణకు గురైన వారి రక్షణ కోసం నక్సల్స్ పార్టీలు ఉద్భవించాయనేది అక్షర సత్యం. ఇలాంటి ఉద్యమకారులకు ప్రాణం మీద తీపి ఉండదు. అలాంటప్పుడు ప్రజలకు మంచి చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ ని ప్రాణం మీద తీపితో చంపిన ఈ నక్సల్స్ నిజంగా పీపుల్ కోసమే పనిచేశారా అన్నది నా ప్రశ్న. అందుకు ఆధారాలు ఇవిగోండి, మీరే చూడండి, వారి మాటల్లో మీరే వినండి. ఉమేష్ చంద్ర సరే, ఉమేష్ చంద్ర గారి దీంట్లో ఎలా జరిగింది చెప్పండి. ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నా. రెక్కి చేసినాం. ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి? అంటే కరీంనగర్ ఇష్యూవా లేదా కడప ఇష్యూవా? కరీంనగర్దే. అంటే కడపలో నలుగురికి మా ఎన్కౌంటర్ దానికి నిరసన కాదు. కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసిండు. అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు. దానికే చేశారు. ఆయన అంత పెద్ద ఆఫీసర్ అని కూడా మాకు తెలియదు, నాకైతే తెలియదు. అంటే ఎలా జరిగిందండి ఆ యాక్షన్? మీరు ఉన్నారు కాబట్టి. ఆయన వెంగళ నగర్లో బయలుదేరి వస్తారు, ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది. అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా? ఎలా ఫాలో అయ్యారండి? ఆయన మారుతి వ్యాన్లో వస్తారా? ఆయన 3 టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ, 3 బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం. ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్. ఒక 3 నెలలు రెక్కి చేసినాం ఆయన కోసం. పాల ప్యాకెట్ కానుంచి, పేపర్ కానుంచి, కూరగాయల కానుంచి, వాటర్ క్యాన్ కానుంచి ప్రతిదీ వేసే కాడి దాకా, ఇంట్లో దాకా పోయి వచ్చేటువంటిది. మీరా బెంగళూరు ఇంటికి వెళ్ళారు? ఆయన గుర్తుపట్టలేదు. బండి ఉన్నారు కదా, బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మిను. కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే ఆ గన్మెన్ ఏదో మాట్లాడుకుంటూ వచ్చి 1 కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నాడే ఇన్నే ఉన్నావు కదరా ఆడ ఇచ్చి రాపో అని చెప్పేసి. ఇట్లా ఉమేష్ చంద్ర గారు ఇంటి దగ్గర మీరు ఉన్నారు 3 నెలలు. ఆ విధంగా ఎక్కి వేశారు. ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు? ఆ రోజే అనేటువంటిది ఏం లేదు, మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది కాబట్టి కొట్టేసి. ఓకే, మీరు 3 నెలల నుంచి ఎక్కి వేశారు. ఆయన మారుతి వ్యాన్లో బయలుదేరారు. మీరు కరెక్ట్గా చౌరసా వచ్చింది, అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్? బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా, ఆగుతాడు, ఆగినప్పుడే కొట్టొస్తుంది. కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు. ఒక ఆటోలో తర్వాత వెళ్ళిపోయారని. ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర ఏపీటీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి ఇక్కడ జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి వ్యక్తి, ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు, మళ్ళీ దళంలోకి వచ్చిండు. జహీర్ అని. ఆపరేషన్ ఎవరు చేశారండి? ఆషన్న జహీర్ అందరిది ఉంటుంది. ఇక ఆ రోజు నేను కూడా దాదాపు ఒక 5 నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చాను.
నేను ఆఫీస్కి వస్తుంది నాకు బాగా గుర్తుంది, ఉదయం 10:30 ఆ టైం అనుకుంటా. వెంగళయ్య నగర్ నుంచి మార్తి వ్యాన్ వస్తుంది, అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది, సిగ్నల్ పడుతుంది, ఆయన రైట్కి వెళ్ళాలి. మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు. ఎవరు? ఉమేష్ చంద్ర గారు. పారడు లేదు, వ్యాన్ దిగి డోర్ తీసుకొని పారిపోతుంటారు, మరో ఇంకోసారి ఫైర్ ఓపెన్ అవుతుంది. అవుతుంది. అంటే ఈ రెండు ఉంటుంది, ఒకటేమో కొట్టే టీం ఉంటుంది, ఒకటి పారిపోతుంటే కొట్టే టీం ఉంటుంది. తర్వాత పోలీసు వెరిఫికేషన్లో వెనక నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురానగర్ వైపు వెళ్ళింది అంటారు, వాస్తవం? వాస్తవమే. వాస్తవమే. ఓకే, అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి రిటాలియేషన్గా పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేశారు. ఎవరు చెప్పారు? యాక్షన్ టీం కొట్టిరు కదా. అదే. ఎక్కడ దొరికారు వాళ్ళు? అంత ఈజీగా దొరుకుతారా? అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే. వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది. గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది, రికార్డు ఉన్నది. కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు, ఒక డెన్నులో దొరికిండు. తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు, అది ఆశనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది. ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి సాల్వాచారి అని మహబూబ్ నగర్ అతను, ఆయన జయహీరో ఒక దగ్గర ఉండేవాళ్ళు, మేమిద్దరం వేరే. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేసేటువంటిది అది వానికి కథల సమయకు డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయిండు. అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిట్రీట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుపడేసి. ఆ రోజు కత్తుల సమయం వివేకానంద కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్. అవును. వివేకానంద కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్. ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానంద కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది, ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది, బైక్ వెనక టాటా సుమోలో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది. కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది. ఆ సీన్ ఒకసారి చెప్పండి, మీరు కల్లారా చూసారు. అది మాకు డౌట్ వచ్చింది, ముందు ఆశనకు డౌట్ వచ్చింది. అంటే మీరు ఉన్నారు అప్పుడు? ఆశన ఉన్నారా? డౌట్ వచ్చింది. డ్రైవింగ్ ఎవరు? 2-వీలర్ మీరు? ఆశన వెనక కూర్చున్నారు. వద్దు ఇక ఇది అలా వెనక మట్టి ఫాలో కాకు, సైడ్ దిబండి అని అంటే సైడ్ అంటే మీ ముందు ఫైర్ ఓపెన్ అయిందా? కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం, ముందు ఆటో వెళ్తుంది, మేము వెనకాల అయినాం, ఆ రూట్లో కాకుండా సైడ్కి తిప్పేసేసరికి. మీ వెనక ఒక టాటా సుమో ఫాలో అవుతుంది, అబ్జర్వ్ చేయలేదా? మేము అబ్జర్వ్ చేసినాం కానీ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు, ఆటో మీదనే ఉన్నది. ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా, ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతురు అనేటువంటిదే చూస్తారు వాళ్ళు. ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది. మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, అక్కడే పక్కన టీ కొట్టు కాడ నిలబడి చాదాకుంటా చూస్తున్నా నేను ఏమన్నా ఇది చేస్తాడేమో అని చెప్పేసి, నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి, అటు తిరిగి ఉండు నువ్వు, ఇక నువ్వు చూడకి అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సైగలతోటే సైగ చేసిండుగా. వెళ్ళిపోయినాం ఇక అన్నీ అట్లనే, బండి కూడా వదిలేసిపోయినాం అప్పుడు అక్కడనే. ఎక్కడికి వెళ్ళిపోయారు? నడుచుకుంటే సందులోకి వెళ్ళి లేచిపోయినాం. ఇక తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారా? అవ్వలేదా? కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకమ్మటి వెళ్ళిపోయినా. Your source for worldwide updates. Special Post Global News starts now.